మల్లవరపు బాలలత ఆవిడ సెలెక్ట్ అయ్యా. బుక్కేస్ ఉన్నాయా? నా పేరు మల్లవరపు బాలలత. బుక్కేస్ ఉంటే అందరికి ఇస్తాను. ఈరోజు ఇక్కడికి రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చాలా సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చూడటం జరిగింది. అంతకంటే ఎక్కువ ఆనందం నాకు లేదు. సార్ సంగతులు మీకు కొన్ని చెప్తాను. చిన్నప్పుడు చాలాసార్లు నాకు స్ఫూర్తి ఆయన. చాలాసార్లు నాకు బాగా చదువుకోమని చెప్పింది కూడా సరే. ఆ స్ఫూర్తితో నేను ఐఏఎస్ పాస్ కావడమే కాకుండా చాలామందికి నేను కోచింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. నేను సివిల్ సర్వీసెస్ క్లాస్ చెప్పేటప్పుడు సార్ పేరు లేకుండా చెప్పను. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, కార్య పరిపాలన దక్షత అందరూ సార్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. చాలామంది అంటారు ఒక వ్యక్తి ఇన్ని పనులు ఎలా చేయగలరు, మల్టీ టాస్కింగ్ అని. అది చూసి మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచే నేర్చుకోవాలి అని చాలామంది అంటారు. నువ్వు ఎలా ఇన్ని చేయగలుగుతున్నావు అంటే ఫస్ట్ నాకు మనసులో వచ్చేది ఆయనే. రోజుకి 18 గంటలు ఆయన కష్టపడితే మనం ఎన్ని గంటలు కష్టపడాలి, మనలాంటి వాళ్ళం ఎన్ని గంటలు కష్టపడి పనిచేయాలి ఒకటి. రెండోది, చాలామంది కలెక్టర్లు నాకు ఫ్రెండ్స్, వాళ్ళు మాట్లాడేటప్పుడు తెలుసా సార్కి తెలుసో తెలీదో చంద్రబాబు నాయుడుతో మాట్లాడడానికి చాలామంది భయపడతారు. ఆయనకి ఉన్నంత విషయ పరిజ్ఞానం కానీ, లెక్కల్లో పట్టుదల కానీ, లేకపోతే మెమొరీ పవర్ కానీ, ఆయనకున్నంత ఫోకస్ కానీ ఏ కలెక్టర్కు లేవు. అందరు కలెక్టర్ని కంట్రోల్ చేయగలిగేది అందరికన్నా పెద్ద కలెక్టర్ చంద్రబాబు నాయుడు సార్. ఓకే. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ హైదరాబాద్లో ఐటీ డెవలప్మెంట్ ఇంత బాగా చాలామంది పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సారే కారణం. ఆయన ఇచ్చిన స్ఫూర్తి. అంతకంటే పెద్ద స్ఫూర్తి చెప్పనా, స్వచ్ఛ భారత్ అభియాన్ అని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ప్రోగ్రామ్కి మన జన్మభూమి ప్రోగ్రామ్ సార్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అది. గివ్ ఎ బిగ్ క్లాప్ టు చంద్రబాబు నాయుడు సార్. ఇంకా చెప్పాలంటే ఒక్కళ్ళు పని చేయగలరా, ఒక్కళ్ళు సాధించగలరా అని చాలామంది అంటారు. నువ్వు ఒక్కదాన్ని, నేను చాలామంది చెప్పాను అనమాట, నేను ఐఏఎస్ తీసుకోను, నేను పిల్లలకి బోధిస్తానని. నువ్వు ఒక్కదాన్ని సమాజంలో మార్పులు తెస్తావంటారు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు అమరావతిని 3 సంవత్సరాల్లో మీకు క్యాపిటల్ ఇవ్వగలిగారు కదా, 3 సంవత్సరాలుగా ఒక సీడ్ క్యాపిటల్ కన్స్ట్రక్ట్ చేయగలిగారు కదా, దానికి కారణం ఆయనే. సో ఒక్క వ్యక్తి ఇంత చేసినప్పుడు మనలో అందరు కలెక్టర్లు కలిస్తే ప్రపంచంలో పెద్ద మార్పు తీసుకురావచ్చు. అబ్దుల్ కలాం గారు కలలు కన్నట్టు చంద్రబాబు నాయుడు గారి ఆశయాలతో మనందరం ముందుకెళ్ళాలి. ఆంధ్ర రాష్ట్రానికే మంచి పేరు తీసుకురావాలి. ఇంకా చెప్పనా, స్త్రీలు పొంగిన తెలుగు సీమ, పాలు గారిన పాలవెల్లి ఈ ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు మనందరికీ కూడా ఒక మార్గనిర్దేశకులు. ఆయన ఒక విజనరీ. అమరావతిలో ఆయన చేసిన పనులు అవి ఇట్ వాజ్ సంథింగ్ ఫెంటాస్టిక్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇంకా చెప్పాలంటే ఆంధ్రులు ఆరంభ సూరులు అనే ఒక నానుడు ఉంది. ఆంధ్ర వాళ్ళు ఫస్ట్లోనే పని మానేస్తారని. నేను చెప్తున్నాను, నా స్టూడెంట్ గోపాలకృష్ణ, ఇక్కడ కొంతమంది నా స్టూడెంట్ కూడా ఉన్నారు. వీళ్ళెవ్వరు చంద్రబాబు నాయుడు గారి ఆదర్శంతో ఎవరు ఆరంభ సూరులు గారు, చేసి చూపించారు. సో దీంతో నెక్స్ట్ 10-20 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ అనేది ప్రతి సంవత్సరం చాలామంది తెలియగల వాళ్ళని తయారు చేస్తుందని, అందరూ ఆంధ్రప్రదేశ్ కోసం కష్టపడతారని, స్వర్ణాంధ్రప్రదేశ్ స్థాపిస్తారని కోరుకుంటున్నాను. ఇంకా చెప్పాలంటే చాలా ఇంపార్టెంట్ మాట ఉంది సార్ గురించి. ఆయనలో అందరూ నేర్చుకోవాల్సింది టైం మేనేజ్మెంట్. అన్ని పనులు ఒక వ్యక్తి ఎలా చేయగలరు, అన్ని పనులు ఒక వ్యక్తి చేసి చూపిస్తున్నారు, మనకు నిదర్శనం ఉంది. సో లివింగ్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారిని మనం తీసుకోవాలి. అండ్ ఇంకా నా సక్సెస్, నా విజయం అనేది మొత్తం తెలుగు ప్రజలందరికీ నేను అంకితం చేస్తున్నాను. కష్టాలు జీవితంలో ఒడిదుడుకులు రావచ్చు, ఒకసారి మనం పైలో ఉండొచ్చు, ఒకసారి లోలో ఉండొచ్చు, కింద పై అవుతూ ఉంటే జీవితం అనేది. కానీ ఎలా ఉన్నా మనం పని చేసుకుంటూ పోవడం అనేది సార్ దగ్గర మనం నేర్చుకోవాలి. హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు సార్. వీ డెడికేట్ ఆల్ అవర్ సక్సెస్ టు చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరందరూ